ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే మిమ్మును శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించి నడిచిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఈ మాట ఒక కొళ్ళకరతో కొట్టినట్టుగా ఉంటుందండి. ఏంటంటే సిగ్గుమాలిన జనులారా ఏమంటున్నాడు ఆయన? సిగ్గుమాలిన జనులారా ఏమంటున్నాడు? సమయం గతించిపోవుచున్నది. అనుకుంటున్నారు కుటుంబం బాగానే ఉంది కదా, నడిచిపోతుంది కదా, గడిచిపోతుంది కదా, ఏదేమైనా నేను బాగుపడుతున్నాను కదా, ఈ మిగతా వాళ్ళు ఏమైపోతే ఏంటి అని అనుకుంటున్నాం. కానీ మనకి ఏమి గతించిపోతున్నదంట? సమయము గతించిపోవచ్చున్నదంట. ఏంటండి? సమయము ఎలా ఎగిరిపోతుందంట? గాలికి ఎగిరినట్లు సమయము గతించిపోవచ్చున్నది. సిగ్గుమాలిన జనులారా, ఇప్పుడైనా కూడా దేవుణ్ణి ఎరగండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని వాక్యముతో ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కోపము రగిలిపోవచ్చున్నదంట. ఆయన ఉగ్రత దినము సమీపించుచున్నదంట. అది రాక మునిపే, దేవుడు మిమ్మల్ని శిక్షించక మునిపే ఏం చేయమంటున్నాడు? కూడి రండి, సాత్వికులై దేవుని సన్నిధికి కూడి రండి అని వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఎవరైతే నీతిగా ఉండి వినయము గలవారై ఆయన్ని వెతుకుతారో, సాత్వికమైన మనసుతో న్యాయ విధులను నడుచుకుంటూ ఆయన్ని వెతుకుతారో వాళ్ళు ఏం చేసి పడుతున్నారంట? ఉగ్రత దినమందు దాచబడేవారిగా ఉంటున్నారంట. దేవుని కోపాగ్నికి తట్టుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే దేవుడికి కోపం వచ్చిందంటే ఏం చేస్తాడో కూడా తెలియదు కదండి. ఎందుకంటే మనం అంతలాగా విసిగించేస్తున్నాం మన తండ్రిని, మన చేష్టల ద్వారాగా, మన పనుల ద్వారాగా, మన యొక్క నడవడికి ద్వారాగా, మన మాట ద్వారాగా, మన చూపు ద్వారాగా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? విసిగించేవారుగా ఉంటున్నాం. విసిగిపోయి ఇంకా ఎంతకాలమని ఓర్చుకుంటారండి? ఎంతకాలమని ఓర్చుకుంటాడైనా? ఓర్చుకుని ఏం చేస్తున్నాడు? ఒక్కసారే కోపాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చేసుకుందాం అనుకున్న ప్రార్థన సాయంత్రానికి పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇప్పుడు చదువుదామన్న వాక్యము రేపు చదువుదాంలే అంటున్నాం. సమయం గతించిపోవచ్చున్నదని సిగ్గుమాలిన జనులారని దేవుడు వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఎన్నిసార్లు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనకు తెలుసండి. ఎన్నిసార్లు దేవుని మర్చిపోయేవారిగా ఉంటున్నాం, దేవుని విడిచిపెట్టేసేవారిగా ఉంటున్నాం. మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మర్చిపోయేవారిగా ఉంటున్నాం. అయితే ఎవరైతే ఆయన్ని వెతుకుతూ, ఎవరైతే ఆయన యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ, ఎవరైతే నీతిగా జీవిస్తూ, ఎవరైతే దీన మనసు గలవారై ఉంటున్నారో వాళ్ళు ఉగ్రత దినమందు ఏం చేయబడుతున్నారంట? దాచబడేవారుగా ఉంటున్నారంట. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒక చోట ఉండు, నీకు ఒక అంతఃపురాన్ని ఏర్పాటు చేశాను నేను, ఆ అంతఃపురంలో ఉండు, ఉగ్రత దినము తీరిపోయే వరకు కొంచెము సేపు దాగి ఉండము అంటాడు. ఏంటండి? ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండుము. నా కోపంతో నేను వీళ్ళందరినీ కొడుతున్నాను, మాట వినలేను, అందరినీ కొడుతున్నాను. మాట విన్నా మీరు ఒక చోట ఉండండి, అది ఒక అంతఃపురము, దాన్ని నేను తయారు చేశాను మీకోసం. పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగినట్లయితే అందులో మిమ్మల్ని పెడుతున్నాను, కొంచెము సేపు దాగి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. అయితే దేవుడిచ్చే ఉగ్రత, దేవునికి కోపం వచ్చినప్పుడు మనము దానికి తాళలేము. ఎందుకంటే
అందులోంచి మనల్ని తప్పించగలిగిన వారు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, తోడబుట్టులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ లేరండి. మన దేవుడు మాత్రమే ప్రాణం పెట్టాడండి నీ కోసం, నా కోసం. మన దేవుడు మాత్రమే రక్షించగలడండి. మన దేవుడు మాత్రమే విడిపించగలడండి. మన దేవుడు మాత్రమే తప్పించగలడండి. మన దేవుడు మాత్రమే క్షమించగలడనే విషయాన్ని మనం గ్రహించేవారిగా ఉండాలి. అలా క్షమించగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన యందు నీతిగా జీవించినట్లయితే మనం ఉగ్రత దినమందు తప్పించబడతాం. సమయం గతించిపోవచ్చున్నదని గ్రహించే వారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.